చూసే ఉంటారు కవిత యొక్క పార్టీ. సో కవిత యొక్క పార్టీని జనాలు తెలంగాణలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఆ పార్టీని విశ్వసించేటువంటి స్థితిలో ఉన్నారా? ఎందుకంటే కవిత కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత. సో ఏ విధంగా ఉంటుంది రానున్నటువంటి భవిష్యత్తులో అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ పార్టీ పైన? ఇప్పుడు ఆమె నిన్న చాలా డబ్బులు ఖర్చు చేసింది. హ్మ్. రెండవది బ్యూటీ పార్లర్ నడిపించే ఆమె ఇంత డబ్బులు ఎక్కడికించి సంపాదించిందో అది ప్రజలకు చెప్పాలి. ఆ రోజు 10 సంవత్సరాలు ఈమె అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి. ఇన్ని డబ్బులు ఎక్కడికించి వచ్చినాయంటే కాళేశ్వరంలో అవినీతి చేసి వీళ్ళ నాన్న అందరికీ పంచిపెట్టిన దాంట్లో ఈమె వాట ఈమెకు వచ్చింది. వచ్చిన దాంట్లో సరిపోక నాకు బయటికి పంపించేసారు. మా అటువంటిలను బయటికి పంపించినప్పుడు ఒక మాట మాట్లాడలేదు. అందరికంటే ఫస్ట్ నాకే పంపించారు కదా కేసీఆర్ గారు. ఆ రోజు ఒక మాట మాట్లాడలేదు. ఆ రోజు ఎవరు కార్యకర్త యాదకు రాలే, ఉద్యమకారులు యాదకు రాలే. తర్వాత కిక్కాప్ అన్నాడు. ఆ రోజు గిట్ట ఎవరు యాదకు రాలే. ఓకే. తర్వాత ఈటల రాజేందర్కి పంపించేసారు. ఆ రోజు యాదకు రాలే. కానీ ఇవాళ ప్రతి కార్యకర్త యాదకు వస్తుండు, ఉద్యమకారుడు యాదకు వస్తుండు. క్లియర్ కట్గా అవినీతి జరిగిందని ఆమెనే ఒప్పుకుంది. కాళేశ్వరంలో నేను అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రు, నన్ను దూరం పెట్టిర్రు అని చెప్పారు. ఆ రోజు నుంచి మేము మట్టుకుంటున్నాం. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో దాదాపు 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరంలో మీ కుటుంబం బాగుపడ్డది తప్ప ఎవరు బాగుపడలేదు. ఇవాళ నిన్న నేను ఒక్కొక్కరికి అడిగిన కార్యకర్తలకు ఒక 1,000 రూపాయలు, ఒక 100 బస్సులు మీటింగ్. ఆ రోజు తెలంగాణలో సెంటిమెంట్ మీద వచ్చారు జనాలు. కానీ వీళ్ళ తండ్రి రెండోసారి గెలిచిన తర్వాత అంతా పేమెంట్ మీద మొదలైంది. ఆ పేమెంట్ ఇచ్చి నిన్న దాదాపు ఒక 20-25 వేల మందిని తీసుకువచ్చి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పాలన్నా టీఆర్ఎస్ అని చెప్పి కొంత కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ రాష్ట్ర సేన అని అన్నది. ఈ డబ్బులు అవినీతి జరిగిన దాంట్లో నీ పాత్ర గీత ఉంది కదా. కేసీఆర్కి పడ్డ శిక్ష నీకు పడాలి కదా. నువ్వు ఒకసారి జైలుకు పోయినావు కదా, నీ అన్న గిట్ట జైలు